తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దుబచర్లలోని గాంధీ కాలనీలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండలు వేసి అవమానించిన దుండగులను కఠినంగా శిక్షించాలని పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి ముండ్లపాటి పిచ్చయ్య డిమాండ్ చేశారు. స్వేచ్ఛగా జీవిస్తున్న ఈ దేశంలో ఆయనను అవమానపరచడం క్షమించరాని నేరమని, అలాంటి దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ ఏరియా కమిటీ సభ్యుడు సి నారాయణ, సంఘమిత్ర జిల్లా అధ్యక్షుడు సొద్దల పెంచలయ్య, దళిత సీనియర్ నాయకులు కేశవయ్య తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఇల్లు కూడా మనుషులు గుర్తించేటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో 33 కోట్ల దేవతలున్నటువంటి ఈ భారతదేశంలో ఏ ఒక్క పేదవారి ఏ ఒక్క దళితుని మనుషులుగా గుర్తించినటువంటి ఈ భారతదేశంలో 100 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరంలో కూడుగుడ్డకు అనాదిగా బతుకుతా ఉన్నటువంటి ఈ మనుషులను వీళ్ళు కూడా మనుషులే, అంటరాని వారు కాదు, మనుషులే. వీళ్ళు కూడా సమాజంలో వీళ్ళు కూడా మనుషులుగా గుర్తించబడినాడే ప్రపంచ దేశాల మంది కూడా ఒక భారతదేశము ఎలుగుతి సాధించగలుగుతారే ఒక పట్టుదలతో అందరినీ మనుషులు గుర్తించాలని విద్య, వైద్య, ఉద్యోగ అన్ని రంగాలలో కూడా అందరికీ సమానమైన హక్కులు కల్పించినటువంటి వ్యక్తి శక్తి ఒక అంబేద్కర్. ఈనాడు భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఓటకు కల్పించిన వ్యక్తి, మహిళలకు విజయవంతం కల్పించినటువంటి వ్యక్తి, అలాంటి గొప్ప మేధావి. మరి కాకతాయ వాళ్ళు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడము ఆయన చరిత్ర ఒకసారి చదివి తెలుసుకోవాలే కానీ ఇలాంటి నీచమైన చర్యలకు దిగజారడం అనేది వాళ్ళు ఒక తల్లి తండ్రికి పుట్టిన వ్యక్తులైతే ఇలాంటి చేయకూడదు కూడా. ఈ సమాజం తలదించుకునే విధంగా వాళ్ళు చేయడం అనేది చాలా బాధాకరమైంది. ప్రపంచ దేశాలే అంటే భారతదేశంలో ఈ భూమండలంలోనే మా గొప్ప మేధావి, మా శక్తి అనే